బేసిక్‌గా ఐ బిలీవ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఎస్‌లో పనిచేస్తున్నప్పుడు గుడిలో కూడా పడుకునేవాడిని. గుడిలో మధ్యాహ్నం భోజనం గుడిలో పడుకునేవాడిని. నాకు తెలుసు. సో బేసిక్ అండి ఒక ప్రోడక్ట్ అండి. భగవంతుడు నాకు ఎంత ఇవ్వాలో పెద్దవాళ్ళ ద్వారా ఇచ్చారు. నేను అంత సంపాదిస్తున్నాను. డబ్బులున్నాయి. కానీ ఒక మంచి ప్రోడక్ట్ చేసి మీ అందరూ చప్పట్లు కొడుతుంటే వచ్చే ఆనందం ఉందండి. డబ్బుల కంటే అది ఎక్కువండి. సో ఎంతో కొంత మనం ఇవాళ నేను యంగ్ డైరెక్టర్స్ డార్లింగ్గా నేను ఎందుకున్నానంటే బికాస్ ఐ కేటర్ టు దేర్ నీడ్స్, న్యూ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే వాళ్ళే నెక్స్ట్ లైఫ్ అండి. సో ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ ఫ్రీగా వర్క్షాప్స్ చేసుకోండి, నా దగ్గర పెట్టుకోండి. బికాస్ ఈ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినప్పుడు అసలు అవన్నీ ఏమనిపించదండి. ఇంకోటి ఏంటంటే అండి, ఓటీటీ టుడేస్ ప్లాట్ఫామ్స్ అవన్నీ. వినాప్లో ఇవాళ ఇండియాస్ బిగ్గెస్ట్ సిరీస్ ఇచ్చారు వీళ్ళు. సో చిన్న పెద్ద సినిమా అవన్నీ లేదండి. సామజవర్గంలో తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఎంత పెద్ద సినిమా అయింది. నా కెరియర్ని మొత్తం నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది. నాకు డేట్స్ లేక ముందు చేయను అన్నాను నేను. 2.0 2.0 వర్షన్ 2 ఏదో అన్నారు. నేను చేయలేదు. వాళ్ళు ఆగారు. 2 months ఆగుతామండి, చేస్తామంటే ధన్యవాదాలండి అని చెప్పాను అనిల్ శంకర్ గారికి. సో దెర్ ఈస్ అ డిమాండ్ ఫర్ సచ్ ఫిలిమ్స్. ఈ ఫిలిమ్స్ని మనం వర్క్ చేసుకోవడంలో అస్సలేం ఇబ్బంది లేదండి. కానీ ఈ సినిమా వరకు బాబా సాక్షి చెప్తానండి, నేను నా ఫెసిలిటీస్ ఎక్కడ తగ్గకుండా వాళ్ళు ఈటీవీ కానీ డ్రీమ్ ఫామ్ ఐ థ్యాంక్ దెమ్ అండి. నిజంగా నేను కొంత డబ్బు తిరిగిద్దామని కూడా మనసులో కొంచెం ఇస్తే బాగుంటుందేమో, అది తప్పుగా వస్తాం ఇంకోలాగా. ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్ థింగ్స్ అండి. ఎక్కడ తక్కువ చేయలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ యాక్టర్స్ కానీ మ్యాక్సిమం ఎఫర్ట్. ఎంత ఏసీలు, అవుట్డోర్ ఏసీలతో సహా పాపం రాజమండ్రిలో పెట్టి, ఆ అమ్మాయి అయితే ఫోటో ఉంది, ఏసీ మీద పడుకుని నిద్రపోతుంది. నేను ఆ అమ్మాయికి తెలియకుండా తీసాను, తర్వాత తీయకూడదని చెప్పి డిలీట్ చేశాను. బట్ అంత దీంట్లో అంత ఎఫర్ట్స్ ఇచ్చారు. నాకు బాగా రియలీ థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ అండి. సార్ నరేష్ గారు ఇక్కడ సార్ ప్లీజ్ మీరు ఎప్పుడు కూడా అంటే మా అసోసియేషన్కి చాలా హెల్ప్గా ఉండేవారు. మీ అమ్మగారు బతికినప్పుడు కానీ, తర్వాత మీరు 2 terms ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ ఈ మధ్య యాక్టివ్గా ఉండట్లేరు మా అసోసియేషన్కి. మీరు ఏంటి అసలు? ఒకటండి, నేను అది అంటే వీఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద ఫిలిం, బట్ మీరు అడిగిన దానికి రెస్పెక్ట్ నేను చెప్తాను. నేను ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీలో ఉన్నాను, ఒకటే ఫినిష్ చేస్తాను నేను. ఏ పదవి ఆశించలా, కంటెస్ట్ చేశాను ఎంపీగా. అవకాశం అలయన్స్లో వచ్చినప్పుడు పోయింది, పట్టించుకోలేదు. రామ మందిర్ అయినప్పుడు జై శ్రీరామ్ అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి వచ్చేసాను. సంతోషం, అంతే. సర్వీస్ మా కూడా అంతేనండి. దాన్ని బిల్డప్ చేయాలనుకున్నాను. వెల్ఫేర్ అసోసియేషన్ పీక్ తీసుకెళ్ళాను. ఇవాళ ఇంతమందికి హాస్పిటల్స్ జరుగుతున్నాయి. కోవిడ్లో నా పర్సనల్గా చేశాను. ఇప్పుడు అడ్వైజర్గా ఉంటున్నాను, సలహా ఇస్తున్నాను. ఇంకా చాలా ఉందండి చేయడానికి. అక్కడే కూర్చున్న పోరాటంలో మనకి అంతర్గత కుమ్ములాటలు ఇవి అతీతంగా వెళ్ళాలి. సినిమాలు బిజీగా ఉన్నాం, నా రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, బిజినెసెస్ ఉన్నాయి. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్. సో ఐ థింక్ ఐ షుడ్. ఇప్పుడు నేను రేపు మీకు ఒక రిలీజ్ వస్తుంది. జస్ట్ టెలింగ్ యూ, నా వంతు స్ఫూర్తి వనం అని ఒకటి ఓపెన్ చేస్తున్నాను. దాని పేరు కూడా రేపు రిలీజ్ అవుతుంది, మీరు షాక్ అవుతారు. ఐ వాంట్ టు క్రియేట్ ఎ మెమోరియల్ పార్క్ ఫర్ ఆల్ ది లెజెండ్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ రామోజీరావు గారు. అండ్ ఒక క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ డైరెక్టర్స్ అండ్ ద రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ అ నేచర్. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక ఫ్రీ, ఇట్స్ సర్వీస్ లాగా, ఒక ఫిలిం లైబ్రరీ. ఐఎమ్ గోయింగ్ ద నెక్స్ట్ లెవెల్ అండి. ఐ డోంట్ వాంట్ టు స్టాండ్ ఇన్ వన్ పాయింట్ అండ్ అది అంతకంటే ఏం లేదు. ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్ ద ఫిలిమ్స్ ఐమ్ డూయింగ్. మీరు అందరి కాంబినేషన్స్లో సినిమాలు చేస్తున్నారు, మరి మహేష్ గారి కాంబినేషన్ మీకు కుదరట్లేదు, సెట్ అవ్వట్లేదు. బ్రహ్మోత్సవం చేసాము అంటే ఒకటి సెట్ అవ్వాలి కదండి, క్యారెక్టర్ సెట్ అవ్వాలి కదా. బ్రహ్మోత్సవం చేసాం కదా, వి డిడ్ ఇట్ బ్రహ్మోత్సవం టుగెదర్. అది కూడా యాక్చువల్గా నేను చేయదగ్గ క్యారెక్టర్ కాదు, కానీ మహేష్తో చేయాలనే చేశాను నేను. బట్ క్యారెక్టర్స్ కుదరాలి కదా, కుదిరినప్పుడు. నరేష్ గారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎంకరేజ్ చేసే ఈ రోజుల్లో చాలామంది తెలుగు టీచర్లకి అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది. సో దీని మీద మీ సమాధానం? మళ్ళీ చెప్పండి. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎంకరేజ్ చేసే ఈ రోజుల్లో తెలుగు టీచర్లకి చాలామందికి అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది. దీని మీద మీ సమాధానం? ఎందుకంటే మీ ఆ క్యారెక్టర్ చాలా యాప్ట్గా ఉంది, బాగా చేశారు కూడా. అంటే మీకు ఒకటి చెప్పనా,
దీనికి సమాధానం 15 ఏళ్ల క్రితం జంజాలుగా 20 ఏళ్ల క్రితం చెప్పారు. హాయ్ హాయ్ నాయక, తెలుగు పండితుడు వాడికి ఫుడ్ లేక హిందీలో సామెత ఉందండి, గర్కా మురిగి దాల్ బరాబర్ అని. అంటే ఇంట్లో కోడి కంటే పప్పు అన్నం పెట్టని. కాబట్టి మన భాష అనేది ఎప్పుడు మన గౌరవం ఉంటుందండి. కాకపోతే అది మన భాష, అందరికి తెలిసిన భాష కాబట్టి వాళ్ళు ట్యూషన్లు అక్కర్లేదు. కాబట్టి కానీ తెలుగు పండిట్స్ నిజంగా గౌరవించాలంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ శాలరీస్ అవి పెరిగినాయి, కొంత చాలా పెరిగినాయి, దే ఆర్ ఇన్ సేఫర్ పొజిషన్స్. బట్ తెలుగు భాషను రక్షించుకోవడం అనేది ఏమండి, నేను తమిళియన్స్లో చూశాను, కన్నడిగాస్లో చూశాను. ప్రభుత్వం సైడ్ నుంచి కూడా తెలుగు సంరక్షణ సమితి గట్టిగా చేయాలండి మనం. దిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ అపీల్. నంది అవార్డ్స్ రావడం ఎంత ఇంపార్టెంట్, తెలుగు భాషా పరిరక్షణ సమితి ప్రభుత్వం తీసుకోవాలండి. ఇది ఎప్పుడు జరుగుతుందో త్వరలో జరుగుతుంది. నేను ప్రభుత్వానికి విన్నపిస్తాను కూడా త్వరలో. నితిన్ గారు, ప్రియ గారు హియర్ వన్ లాస్ట్ క్వశ్చన్. పిల్లలు ఎదిగే కొద్దీ రెక్కలు వచ్చి ఎగిరిపోతారు, వాళ్ళందరూ కలవడానికి ఒక గూడు కావాలి, అదే హ్యాపీ హోమ్ అని చెప్పారు. అది డైలాగ్ చాలా అందరికీ గుచ్చుకుంది. మీ రియల్ లైఫ్లో మీ హ్యాపీ హోమ్ అంటే చైల్డ్హుడ్ డేస్లో కావచ్చు, మీ కుటుంబం అంతా కలిసి ఏదన్నా అలాంటి థింగ్ ఏదన్నా మూమెంట్ ఉందా? నాకా? మీరు చెప్పండి. నరేష్ గారు మీరు చెప్పండి. చిన్నప్పుడు ఒకసారి బాసర వెళ్ళాము సార్, మొత్తం ఫ్యామిలీ కలిసి. అది వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ట్రిప్స్. అండ్ అక్కడ వెళ్ళాక మా బస్సు ఆగిపోయింది, సో మళ్ళీ జనరల్ ట్రైన్లో లోకల్ ట్రైన్లో మళ్ళీ తిరిగి వచ్చాము. ఆ జర్నీ ఈజ్ మై ఫేవరెట్ మెమరీ విత్ మై ఫ్యామిలీ, మై ఎంటైర్ ఫ్యామిలీ. అంటే అమ్మమ్మ వాళ్ళు, తాత వాళ్ళు, బాబాయ్, పిన్నులు, అందరు, పెద్దమ్మ, పెద్దనాన్న, అందరితో వెళ్ళాను. సో అనురాగ్ గారు. నేనా? అనురాగ్ గారు లేలే, కృష్ణ గారు మదర్ అంతా ఉన్నప్పుడు, ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 90s, తిరుపతి మెడ్రాస్లో ఉండేవాళ్ళం ఎక్కువ, 80s 90sలో. సో అందరూ కలిసి కారులో వెళ్ళేవాళ్ళం సరదాగా. అప్పుడు ఇంత దాబాలు ఇవన్నీ లేవు, ఇంట్లో వండుకుని యాక్టర్స్ ఇలా వెళ్తారని బాగా గుర్తున్నా. కృష్ణ గారు అందరూ కూడా కారులో కూర్చొని తినేవాళ్ళు, నేను చెట్టు గుంతు కూర్చొని తినేవాడిని. తిరుపతి పైకి కొండ ఎక్కుతుంటే ఎవరో వచ్చి, ఏంటి మేడం, మదర్ని, ఏంటి మేడం మీరు నడిచి పెడుతున్నారు అన్నారు. కొండ ఎక్కుతుందాం నడిచెక్కి, హెలికాప్టర్ చెడిపోయింది అందుకని నడిచెక్కుతున్నారు. అంటే ఇవన్నీ ఎన్ని ఇన్సిడెంట్స్ అంటే మాకు ఎవ్రీ ఫ్యామిలీ విల్ హ్యావ్ మెమరీ అండి. ఫ్యామిలీ ట్రిప్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఈ సినిమా తర్వాత, వీరాంజనేయులు విహారయాత్ర తర్వాత ఐ ఛాలెంజ్, అది ఎంత బయటకు వస్తుందో తెలియదు కానీ, శతమానం భవతి తర్వాత అందరూ పండుగలకు రావడంతో ప్రతి ఇంట్లో కారు ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ ట్రిప్స్ సమ్మర్లో పెరుగుతాయని నా నమ్మకం అండి. సంక్రాంతి. అనురాగ్ గారు. సో హాయ్ సార్, అండ్ థ్యాంక్స్. ఆఫ్టర్ బ్రహ్మానందం గారికి రంగమార్తాండ తర్వాత ఒక యాక్టర్ సైడ్ ఆఫ్ బ్రహ్మానందం గారిని వాయిస్ ఓవర్తో చూపించారు మాకు. అట్ ద లాస్ట్ టిల్ ఎండ్ ఆయన విజువల్ వచ్చేదాకా వీఆర్ సీయింగ్ హిమ్ యాజ్, మొత్తం సినిమా అంతా ఆయన మాతో చూసినట్టు అనిపించింది. సో ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. అంటే ఫ్యామిలీలో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు, ఇట్స్ నాట్ ఏ స్పాయిలర్. మమ్మీ కావచ్చు, ఎవరైనా సరే ఫ్యామిలీలో తప్పులు చేస్తుంటారు. కానీ వాసు ఇంటరీ, జస్ట్ అ డౌట్ ఓన్లీ, వాసు ఇంటరీ గారు ఫ్యామిలీ అంతా లోఫర్సే అని ఒక డైలాగ్ ఉంది కదా, వాసు గారు. వాట్స్ ద డైలాగ్ ఎందుకు? అదేం లేదండి, అంటే వీరు అనే క్యారెక్టరు అంతగా బర్స్ట్ అవుట్ అవ్వాలి అంటే ఆ ఫ్యామిలీ అంత అవమానపడాలండి. అందుకని ఆ క్షణం అవమానపడడానికి ఆ సీన్ ఉందండి. అనురాగ్ గారు, థ్యాంక్ యూ. అనురాగ్ గారు ఇక్కడ. హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని. హాయ్ అండి. సో అంటే మీరు స్టోరీ రాసుకున్నప్పుడు వీళ్ళనే తీసుకోవాలని చెప్పి అని అనుకున్నారా, లేదంటే ఈ క్యారెక్టర్స్ కాకుండా ఇంకెవరన్నా థాట్లో ఉన్నారా, వాళ్ళని అప్రోచ్ అయ్యి కాదని వీళ్ళని అప్రోచ్ అవ్వడం లాంటివి ఏమైనా జరిగినాయా? నేను కథ రాసుకోవటం మొదలుపెట్టినప్పుడే వాయిస్ ఓవర్కి ఒక లెజెండరీ వాయిస్ కావాలి, బ్రహ్మానందం గారు టిక్ మార్క్ అండి. నరేష్ గారు, నాగేశ్వరరావు ఈజ్ ఈక్వల్ టు నరేష్ గారు అని ఫిక్స్ అయిపోయాను నేను. అది నేను చెప్పాను ఇంతకుముందర టీజర్ ఈవెంట్లో కూడా. సో నరేష్ గారే వచ్చారు. తర్వాత కాంతమ్మ క్యారెక్టర్కి శ్రీలక్ష్మి గారి కన్నా బెటర్ ఆఫర్ దొరకదు అని నేను అనుకున్నాను. ఆ తర్వాత వేరే వాళ్ళని ట్రై చేసాం, అది కుదరక మళ్ళీ శ్రీలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాము. సో ఈ 3 చాయిసెస్ నేను ఎవరైతే నేను పేపర్ మీద పెన్ పెట్టినప్పుడు అనుకున్నానో వాళ్ళ ముగ్గురే వచ్చారండి. వీరు కానీ సరియు కానీ నేను నెక్స్ట్ ఎవరైతే బాగుంటుందన్న ట్రయల్ అండ్ ఎర్రర్స్లో ఐ ఫౌండ్ దెమ్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఐ ఫౌండ్ దెమ్. అండ్ ఇప్పుడు నేను వేరే యాక్టర్ని వీరు ప్లే చేయడం చూడలేను, సరియు ప్లే చేయడం చూడలేను.
సూపర్, అసలు నిజంగా మీ చాయిస్ బాగుందనే చెప్పాలి. థ్యాంక్స్ అండి. నరేష్ గారు సార్, నమస్తే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఒక మంచి ఎమోషనల్ రైడ్ని మాకు అందించారు. థ్యాంక్ యూ. సార్ అంటే వీరాంజనేయులు విహారయాత్ర చూసిన తర్వాత ఇక్కడ చాలామంది చెప్పారు కొన్ని విషయాలు మేము కూడా చూసి కనెక్ట్ అయ్యి రియలైజ్ అయ్యాం. మదర్ ఫాదర్కి కానీ ఫాదర్ సన్కి కానీ సారీలు చెప్పుకున్నాం ఇలా అని. అండ్ మీరు ఈ స్క్రిప్ట్ అంటే చేస్తున్నప్పుడు కానీ చూసిన తర్వాత కానీ ఏదైనా ఒక విషయంలో రియలైజ్ అయ్యి ఎవరికైనా సారీ చెప్పాలనుకున్నారా సార్? ఒక రకంగా అదే ఇందాక చెప్పిన కథ మా మదర్దే చెప్పాను కదా ఇన్సిడెంట్. బట్ ఆ తర్వాత నా లైఫ్ మారింది. ఆ రోజు మదర్తో ఎప్పుడైతే ఆమె అనిందో అప్పటి నుంచి సినిమాల్లో మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ పైకి వచ్చాను, మా ప్రెసిడెంట్ అయ్యాను. అన్నీ సాటిస్ఫై అవుతూనే ఉన్నాను, సాటిస్ఫై చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఆమె లేదు. బట్ ఆ సీన్ గుర్తొచ్చింది. నేను అమ్మగారి ఫోటో పెద్దది పెట్టాను. ఇప్పుడు మీ అందరిని ఇన్వైట్ చేస్తాను. పెద్ద పెయింటింగ్ పెట్టాను, 8 అడుగులు 7 అడుగుల పెయింటింగు. ఈ ఇల్లు నీకు అంకితం అని అలా అనుకున్నాను. సో ఇదంతా కూడా కనెక్ట్ అవుతుందండి. ఇప్పుడు నవీన్కి నాకు ఖచ్చితంగా ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే చాలా ఎమోషనల్గా ఉన్నారు. ముందు అంటే అసలు ఎమోషన్ బయట కనపడదు, నివురు కప్పిన నిప్పు. ఒకసారి దాన్ని గోకితే పుండు అవుతుంది మనకి. కాబట్టి ఇప్పుడు మొన్న ఊరికే సరదాగా ఒక మాట ఈ సినిమా కనెక్ట్ అవ్వ చెప్తున్నాను. నవీన్ పక్కనే పెంట్ హౌస్లో ఎక్కువ క్రియేటివ్ వర్క్లో అక్కడ కూర్చుంటాడు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇంట్లో మా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, మా ఆంటీసు, పెద్దవాళ్ళు ఏజ్ అయిపోయింది 80. రే ఎక్కువ వచ్చి నువ్వు చూడలేదురా అని మెసేజ్ పెట్టాను. వాడు వెంటనే దాని రిప్లై ఎంత భయంకరమైన మెసేజ్ పెట్టాడంటే, ఆ మెసేజ్ తర్వాత నేను ఉడికిపోయి నేను పెంట్ హౌస్కి వెళ్ళి బాబు అది కాదు నేను చెప్పింది అని. అంటే ఇవన్నీ కూడా ఏం మెసేజ్ అది నేను చెప్పలేదు. నేను మీకు చదివి వినిపిస్తాను, నాకేం ఉపాయం తెరలేదు. కావాలా? ఎక్కడ ఫోన్ ఇవ్వండి, కావాలా? టైం అవుతుంది, ఏం లేదు మీకు. అంటే ఐ విల్ వాచ్ ఇక్కడ. ఐ విల్ అంటే మొన్న అన్ని హగ్ చేసుకుని మళ్ళీ నన్ను గృహప్రవేశంలో హగ్ చేసుకుని ఫోటోలు రాత్రి పొద్దున అంతా కలిసే ఉండి అలా ఉంటుంది ఫ్యామిలీలో. ఐ థింక్ ఐ హ్యావ్ టు గివ్ దిస్ మెసేజ్ టు యూ. బట్ అంటే ఫాదర్ అండ్ సన్ మెసేజెస్ సరదాగా ఇవన్నీ ఊరికి ఫాదర్ అండ్ సన్ సరదాగా మీకు ఇంట్రెస్టింగ్ ఉందని. సార్ పర్లేదు సార్, ఏమన్నా ఇబ్బందిగా? ఎనీవే లేదా వీడు ఒక అయ్యో ఎక్కడుంది అది, వెతుకుతున్నాను, సారీ. దిస్ ఓకే సార్ వదిలే ఇవన్నీ ఎతికి ఓకే సార్, పర్లేదు సార్, పర్లేదు సార్. సార్ సార్ ఏ మెసేజ్ చదవాలి, అన్ని మెసేజ్లు ఉంటాయి మాకు. పర్లేదు పర్లేదు సార్. అంటే ఇంతకుముందు మనకి ఎదురెదురుగా మాట్లాడుకునే అవకాశమే, అంతే ధైర్యం ఉండేది చెప్పడానికి. ఇప్పుడు మెసేజ్లు ఉన్నాయి కాబట్టి ఎవరైనా పెట్టచ్చు, ఎవడైనా. ఆ తర్వాత దాన్ని ఆలోచించి మనం పెట్టచ్చు. ఎనీవే సో మచ్. అంటే సారీ ఎవరికైనా చెప్పారా సార్? అంటే నేను అడిగింది ఏదైనా రిలీజ్ అయ్యి ఎవరికైనా సారీ చెప్పాలనుకుని. నేనా? అవును సార్. సారీ అని నేను ఎవరికైనా చెప్పుంటే అది మా అమ్మకే. అంటే నేను జనరల్గా మనస్సాక్షిని నమ్మి వెళ్తా. నాకు కరెక్ట్ అనిపించిన తర్వాత